Welcome to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today I want to give you a meaning of a word, manifestation. Somebody asked this question. They expressed their doubt. That is Ramakrishna, I think. Brother Ramakrishna asked about this manifestation. His request is to explain the meaning of manifestation and to give some examples of manifestation. So let's go to the topic. So let's get into the topic. The first one. The meaning. One or two multiple meanings are there for the manifestation. These are the three major examples and major meanings, three ways to understand the manifestation. The first meaning is a clear sign or proof of something. అంటే మనం తెలుగులో ఏమంటామంటే దీన్ని నిదర్శనం అంటాం. కదా, ఇదే నిదర్శనం, అది అట్లా జరిగిందంటే దానికి ఇదే నిదర్శనం అని చెప్తాం. ఇది ఫస్ట్ది. రెండోది ద యాక్ట్ ఆఫ్ షోయింగ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ సంథింగ్, అంటే అభివ్యక్తీకరణ అంటారు తెలుగులో. అంటే అతని అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం అన్నమాట. అభివ్యక్తీకరణ, వ్యక్తీకరణ లేదా అభివ్యక్తీకరణ అంటాం తెలుగులో. రెండు. ఇక మూడోది మీనింగ్ ఏంటంటే మన మనసులో కోరికలు ఉంటాయి కదా, వాటిని పదే పదే ఆలోచించడం ద్వారా, పలకడం ద్వారా అది నిజం చేసుకునే ఒక పాలసీ ఉంది. దాన్ని ఏమైనా ఒక లా అంటారు, లా ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటాం దాన్ని. అంటే మనం జనరల్గా అంటుంటాం కదా, బీ పాజిటివ్ అని. ఏం కావాలో మనం ప్రతిసారి మన మనసులో ఆలోచన, ఊరికే ఒకే విషయం గురించి మాట్లాడటం, ఒకటే తలుచుకోవడం, అదే పని మీద ఉండడం వల్ల అది ఖచ్చితంగా నెరవేరుతుందని. దాన్ని ఏమంటారంటే మేనిఫెస్టేషన్ అంటే. ఈ మధ్య చాలా అడ్వర్టైజ్మెంట్స్ కూడా బాగా వస్తున్నాయి కదా, మేనిఫెస్టేషన్ ఈజ్ అ సైన్స్ అని, ఇది ఫిజిక్స్ అని. అదనమాట. అంటే మనకు కావాల్సిన దాన్ని ఎక్కువసార్లు తలుచుకోవడం ద్వారా, పదే పదే దాని గురించి ఆలోచించడం ద్వారా, అది జరిగినట్టు ఊహించడం ద్వారా అది ఖచ్చితంగా మనం ఏం కోరుతున్నామో అది జరుగుతుంది అని. ఓకే, దాన్ని కూడా మేనిఫెస్టేషన్ అంటారు. చూడండి, టర్నింగ్ థాట్స్ టు డిజైర్స్ ఇంటూ రియాలిటీ. ఓకే, మన ఆలోచనలు, మన కోరికలు నిజరూపం దాల్చడానికి కోసం మనం చేసే ప్రయత్నాన్ని ఏమంటారంటే మేనిఫెస్టేషన్ అంటారు. అదొకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. తెలిసింది కదా, ఒకటేమో నిదర్శనం, ఇంకోటి అభివ్యక్తీకరణ. ఈ రెండు కొంచెం దగ్గరగానే ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతాయి. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, ద యాంగ్రీ క్రౌడ్ వాజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ పబ్లిక్ ఫ్రస్ట్రేషన్. ఇక్కడ యాంగ్రీ క్రౌడ్ అంటే కోపంతో గుమిగూడిన ఈ గుంపు అనేది పబ్లిక్ ఫ్రస్ట్రేషన్కి నిదర్శనంగా కనిపిస్తుంది. వాళ్ళ ఫ్రస్ట్రేషన్లోంచి పుట్టుకొచ్చింది, అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని వ్యక్తీకరించేది అని అర్థం. ఇక్కడ రెండు దగ్గరకు ఉంటాయి. మనం ఏదైనా సరే అనొచ్చు, తప్పేం లేదు. నిదర్శనం అని అనొచ్చు, వ్యక్తీకరిస్తుంది అని అయినా చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్, సెకండ్ వన్, హర్ సక్సెస్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ హర్ హార్డ్ వర్క్. ఆమె సక్సెస్ అనేది ఆమె హార్డ్ వర్క్కి నిదర్శనంగా ఉంది. ఆమె హార్డ్ వర్క్ని అద్దం పడుతూ ఉంది. ఆమె హార్డ్ వర్క్ని వ్యక్తపరుస్తూ ఉంది, ప్రదర్శిస్తూ ఉంది అలా. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఆమె విజయం ఆమె కష్టానికి ప్రత్యక్ష ఫలితం, ప్రత్యక్ష సాక్ష్యం, ప్రత్యక్ష నిరూపణ అని. థర్డ్ వన్, టీయర్స్ ఆర్ ఆఫెన్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ డీప్ ఎమోషన్స్. అంటే హృదయంలో, అంతరంగంలో నుంచి వచ్చే లోతైన ఏమంటారు భావ
ఎమోషన్స్ అంటే భావోద్రేకానికి గుర్తే ఈ టీయర్స్. ఓకేనా, దీని వ్యక్తీకరణ భావ వ్యక్తీకరణ అనమాట. ఆ భావోద్రేకం యొక్క వ్యక్తీకరణే టీయర్స్గా బయటకు వస్తుంది. కానీ ఇక్కడ కూడా వ్యక్తీకరణ అనే అర్థం, అభివ్యక్తీకరణ. నెక్స్ట్, ద సడన్ స్టార్మ్ వాజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ నేచర్స్ పవర్. నేచర్ యొక్క శక్తికి తార్కాణం, అంటే శక్తికి తార్కాణం వంటిది. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అనే వర్డ్ ఈ సడన్గా వచ్చిన స్టార్మ్కి ఒక తార్కాణం, అంటే ఒక ఉదాహరణగా చెప్తున్నాము అని అంటాం. తెలుగు బాగా తెలియాలి మనకి. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అంటే అభివ్యక్తీకరణ, తార్కాణం ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడండి. హీ బిలీవ్స్ ఇన్ ద లా ఆఫ్ మేనిఫెస్టేషన్ దట్ థాట్స్ కెన్ బికమ్ రియాలిటీ. అతను థాట్సే, మనం ఆలోచించే థాట్సే అవి నిజమవుతాయి అని నమ్మే లా ఆఫ్ మేనిఫెస్టేషన్ని ఆయన ఎక్కువ నమ్ముతాడు అని చెప్పే, ఇదిగో ఇది థాట్సే రియాలిటీగా మార్పు చెందుతాయి అని చెప్పే ఈ లా ఆఫ్ మేనిఫెస్టేషన్ను అతను నమ్ముతాడు. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ద రెయిన్బో వాస్ ఎ బ్యూటిఫుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ నేచర్స్ బ్యూటీ. రెయిన్బో అనేది ప్రకృతి యొక్క అందానికి తార్కాణం వంటిది, ప్రతీక, వ్యక్తీకరణ, ప్రదర్శన అని చెప్పవచ్చు. హిస్ కాన్స్టాంట్ హెడేక్స్ వర్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ స్ట్రెస్. ఆయనకి కంటిన్యూస్గా వచ్చే ఈ తలనొప్పి అనేది అతను పడే ఒత్తిడిని తెలియజేస్తుంది. ఓకేనా, ఈ ఒత్తిడి యొక్క ఫలితమే ఈ తలనొప్పి. ఫలితం అన్నా, వ్యక్తీకరణ అన్నా, ప్రతిరూపం అన్నా, దేనికైనా సరే మేనిఫెస్టేషన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్, ద ఫెస్టివల్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్. ఈ పండగ అనేది మన సంస్కృతి, ఆచార వ్యవహారాల యొక్క ప్రదర్శనగా మనం చెప్పవచ్చు. ఇక్కడ ప్రదర్శన, ఈ పండుగ జరుపుకోవడం అనేది మన కల్చర్ని ప్రదర్శిస్తున్నాం అన్నమాట మనం ఈ పండుగ ద్వారా. నెక్స్ట్, హర్ కైండ్నెస్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ హర్ గుడ్ క్యారెక్టర్. ఆమె యొక్క మంచితనానికి ప్రతీక ఆమె యొక్క దయాగుణం అనేది ఆమె మంచితనాన్ని రుజువు చేస్తూ ఉంది. ఓకే, ప్రతీక. ద ఇన్వెన్షన్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ హ్యూమన్ క్రియేటివిటీ. ఏదైనా ఒక ఆవిష్కరణ జరిగిందనుకోండి, ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నాం, ప్రకృతిలో ఉండేదే కనుక్కుంటారు, కొత్తది ఏమి కనుక్కోలేడు మనిషి ఎప్పుడు. ఓహో ఇది ఉందా అని కనుక్కుంటాడు అంతే, లేని దాన్ని ఎవరు కనుక్కోవడానికి అవకాశం లేదు. ద ఇన్వెన్షన్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ హ్యూమన్ క్రియేటివిటీ. మనిషికి ఉండే సృజనాత్మకత యొక్క ప్రదర్శనే, దానికి నిదర్శనమే వాళ్ళు చేసే ఆవిష్కరణలు. ఓకేనా, నెక్స్ట్, సిక్స్త్ వన్. ద ప్రొటెస్ట్స్ వర్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ పీపుల్స్ డిమాండ్ ఫర్ జస్టిస్. ఈ నిరసన ప్రదర్శనలు అనేవి ప్రజలు న్యాయం కోసం చేసే డిమాండ్ను వ్యక్తీకరించడం లాంటివి. ఆ డిమాండ్ యొక్క వ్యక్తీకరణలు, ఆ డిమాండ్ యొక్క ప్రదర్శనలు అన్నమాట. స్మైలింగ్ ఈజ్ ఆఫెన్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ హ్యాపీనెస్. స్మైలింగ్ అనేది సాధారణంగా హ్యాపీనెస్, ఆ సంతోషం యొక్క వ్యక్తీకరణ. ఓకేనా, నెక్స్ట్, ఎయిత్ వన్. ద సడన్ సైలెన్స్ వాజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫియర్ అమంగ్ స్టూడెంట్స్. సడన్గా సైలెంట్గా అయిపోయారు అనుకోండి స్టూడెంట్స్, ఈ సైలెన్స్ అనేది దేన్ని వ్యక్తపరుస్తుంది అంటే వాళ్ళకున్న భయంని, ఓకేనా, ఫియర్ని వ్యక్తపరుస్తూ ఉంది. దేర్ యూనిటీ వాజ్ ఎ క్లియర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ టీమ్ వర్క్. ఈ టీమ్ వర్క్ అనేది వాళ్ళ యొక్క యూనిటీని వ్యక్తపరుస్తోంది, ప్రదర్శిస్తోంది. ఈ టీమ్ వర్క్ అనేది ఈ యూనిటీ యొక్క ఫలితం. ఓకేనా, నెక్స్ట్, ద బుక్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఆథర్స్ ఇమాజినేషన్. ఈ బుక్ అతని ఊహాశక్తికి తార్కాణం వంటిది అని అర్థం. ఇక్కడ ఇమాజినేషన్, మేనిఫెస్టేషన్ అంటే తార్కాణం అని ఈ సెంటెన్స్లో తీసుకోవాలి. ఊహాశక్తికి నిదర్శనమే ఈ పుస్తకం. ఓకే, ఇదనమాట.
నిదర్శనం, వ్యక్తీకరణ, ప్రతీక, ఇవన్నీ వస్తాయి మేనిఫెస్టేషన్ అంటే. ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. తెలుగు బాగా చదివితే, మీకు తెలుగు బాగా వస్తే ఇంగ్లీష్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ మన సొంత భాష మనకి బాగా తెలిసి ఉండాలి. రకరకాల పదాలు, ఒక 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 భావానికి అనేకమైన పదాలు మనకు తెలిసి ఉండాలి. సినోనిమ్స్ అనేవి బాగా తెలిసి ఉండాలి తెలుగులో. అప్పుడు మనకి ఇంగ్లీష్ చదివేటప్పుడు నానా రకాలుగా దాన్ని అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు తెలుగులోనే మనకు అది లేకపోతే, స్టఫ్ అనేది బ్రెయిన్లో లేకపోతే, మనం ఎంత బాగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నించినా కొద్దిగా కష్టం అవుతుంది. తెలుగు అనేది బాగా తెలిసి ఉండాలి. ఓకే, I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.